ఎవరమ్మా ఇది గాయం, ఇది గాయం, ఇది చూడు ఎంత గాయం చేసుకున్నావు. బ్లడ్ కారుతానే ఉంది. ఏం తగిలిందో ఏం కథో. ఈ తులగనా కొడుకు యాడే కానీ ఉండడు. కొంపలో ఉంటే ఈ గాయాలు అవుతాయా? కొంపలో లేకోకుండా బయటికి పోతావు ఎక్కడంటే ఎక్కడే. అందుకే నీకు గాయాలు అయ్యేదే. పోవద్దట్లా పోండి, డాక్టర్ దగ్గరికి పోండి. నువ్వు అన్నయ్య పోయి చూపించుకొని రాపోండి. చూపించుకొని రాపోండి. మళ్ళీ నువ్వు బండ్లో నింటి కిందకు దుంకి సొందలంటే పారిపోయావు. ఇంతకుముందు పారిపోయింటు చూడు. సొందలంటే వాడిని తిప్పద్దు మీ అన్నయ్య గారిని. సొందలంటే ఇంక వాడు ఇంక నీ కోసం ఇంక సొందలు తిరగల. తప్పించుకోవద్దు సరేనా? జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండి చూపించుకొని మందులు తీసుకొని రాపు. మెల్లైతుందిలే, ఏడ్సొద్దు సరేనా? ఇంకా నింటి అన్న జాగ్రత్తగా ఉండు. గాయాలు తగిలించుకోకుండా. తిక్కనా కొడుక, తులగనా కొడుకు అంటే నంబర్ 1 నువ్వు. నేనే సార్ అని చెయ్యి ఎత్తుతావు. ఎవడ్రా ఈడు తులగనా కొడుకు అంటే? నేనే సార్ ఉండేది ఈడ అని. సరేలే పోయి చూపించుకొని రాపోండి. బండ్లో సరిగ్గా ఉండవు సరేనా? పోండి. ఎంత గాయమైంది చూడు. తొందరగా పోండి. బాయ్ రాపోండి.